వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. లావేరు మండలం బెజ్జిపురంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిన్నింటి మధుబాబు, వడ్డేపల్లి శ్రీనివాసరావు, ఇజ్జాడ అప్పారావు, రామారావు, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. టెక్కలి పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల వెనుక ఉన్న గొడంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల వెనుక గొడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే టెక్కలి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా అగ్నిమాపక యంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. సుమారుగా ₹1,00,000 విలువ చేసే పాత బీరువాలు మరియు ఫర్నిచర్స్ దగ్ధమైనట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అనేది అనుమానంగా భావిస్తున్నారని ఉపాధ్యాయులు ఇటువైపు వస్తున్న ఆకతాయి కుర్రాళ్లు ఏదైనా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పూర్తి దర్యాప్తు చేయాలని పోలీసులకు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కిమిడి రామ్మలిక్ నాయుడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిమిడి రామ్మలిక్ నాయుడు నివాళులర్పించారు. ఆయనతో పాటు రణస్థలం మండల నాయకులు పిషిని జగన్నాథ నాయుడు, మాజీ ఎంపీటీసీ పైడి అప్పడదొర, కోస్టా ఎంపీటీసీ పిషిని అసిర్ నాయుడు, యువ నాయకులు పిషిని హరి తదితరులు పాల్గొన్నారు. నో నెట్వర్క్ కారణంగా మొరాయించిన యూనియన్ బ్యాంక్ పట్టించుకోని అధికారులు. రణస్థలం మండలం జేఆర్పురం యూనియన్ బ్యాంకులో గత 3 రోజులుగా నో నెట్వర్క్ కవరేజ్ బోర్డు వరుసగా శని, ఆది, సోమవారాలు సెలవులు రావడంతో రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే మంగళ, బుధ, గురువారాల్లో కూడా పనిచేయని బ్యాంకు. దీనిపై రైతులు, మహిళలు మాట్లాడుతూ వరుసగా 3 రోజులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, డబ్బులు తీసుకుందామంటే పనిచేయని బ్యాంకులు పట్టించుకోని అధికారులు అంటూ తీవ్రంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం పేదలకు వస్త్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ చిలకపాలెంలో గల కోటశక్తి అమ్మవారి కళ్యాణ మండపంలో పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు గురువారం పేదలకు వస్త్రదాన కార్యక్రమాన్ని యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మలిక్ నాయుడు ప్రారంభించారు. 4 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు తదితరులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టెక్కలి ఎర్రంనాయుడు పార్కులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టెక్కలి ఎర్రనాయుడు పార్కులో, చిన్న బజార్ పార్కులో, జగతిమెట్ట జంక్షన్ లో, పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టెక్కలి మండల అధ్యక్షులు బగాది శేషగిరిరావు, హనుమంత్ రామకృష్ణ, చాపర గణపతిరావు, మామిడి రాము తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం
నాయుడు గారు నాయుడు గారు నాయుడు గారు సాధిస్తాం 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 సాధిస్తాం. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పనిసరని ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని, యువత ట్రిపుల్ రైడ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని శ్రీకాకుళం ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు అన్నారు. గురువారం 7 రోడ్ల కూడలి వద్ద జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాల మేరకు ట్రిపుల్ రైడింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించట్లేదని, వాళ్ల పరివర్తన కోసం కౌన్సిలింగ్ నిర్వహించి ట్రాఫిక్ నిబంధన తెలియజేస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలు నడుపుతామని, ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్త వహిస్తామని యువతతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ లో ట్రాఫిక్ ఎస్ఐ హరికృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. యుగ పురుషుడు అన్నా ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించిన ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎంజీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జోహార్ అన్న ఎన్టీఆర్ నినాదాలతో మహనీయుడిని స్మరించుకున్న అనంతరం ఎంజీఆర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్ అని, అలాగే సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చి నిజాయితీ గల నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో 5 మండలాల తెలుగుదేశం పార్టీ జనసేన అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక అన్యాయ పాలన మీద పోరాడుతున్నాం. ఇక్కడ వారసత్వం తరిగిపోవడానికి పోరాడుతున్నాం. ఇందాక ఎవరి కోసమో మనం పనిచేస్తాం. ఇప్పుడు మన కోసం మనం పనిచేస్తాం. మన నమ్ముకున్న వాళ్ళ కోసం పనిచేస్తాం. మన కుటుంబాల కోసం పనిచేస్తాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే వాళ్ళ కోసం మనం అందరూ కలిసికట్టుగా పనిచేసి తీరవలసిందే తప్పనిసరిగా. 150 నియోజకవర్గాలు ఈ నియోజకవర్గం ముందు సాగా నిలబడాలంటే మనం అందరూ కష్టపడాలి. మనం వలస రావాలి. మనకు ఐఐటి కాలేజీ రావాలి, ఇక్కడ మిలిటరీ కాలేజీ రావాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి. మన కుటుంబాలు, మన పిల్ల పాపలు అందరూ ఎక్కడికి వలసల కంటే ఇక్కడే కలిసి ఉండి బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక నిగ్రహంతో ఈ పోరాటాన్ని సాధించబోతున్నాం. అందుకోసమే దయచేసి అందరూ ఆలోచించండి. ఇక్కడ పార్టీలకు అతీతముగా మనమందరూ కలిసి మన పాతపట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం, మన పాతపట్ల ప్రజల అభివృద్ధుల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కలిసి పోరాడుతామని మరొకసారి మీ అందరూ తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జేహో బీసీ కార్యక్రమంలో భాగంగా నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన బొగ్గు రామమూర్తి. గురువారం నర్సనపేట మండలంలో నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో భాగంగా నర్సనపేట పట్టణం ఆదివారపేట వీధిలో గల ఎన్టీఆర్ చిల్డ్రన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బీసీ కార్యక్రమంలో ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావం నుంచి నేటికి కొనసాగుతున్న పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులకు భగ్గు రమణమూర్తి మరియు ముఖ్య నాయకులు చేతుల మీదుగా సత్కరించారు. తదనంతరం ఏర్పాటు చేసిన సభలో భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్ స్ఫూర్తితో ఈ సైకో పాలన, దుష్ట పాలనను ప్రతి ఒక్కరూ గద్దె దించాలని, బీసీలు శ్రమజీవులు చారిత్రాత్మకంగా గాని వారసత్వ పరంగా గాని ఆర్థిక వనరులు లేక కుల వ్యవస్థల వల్ల అణిచివేయబడిన ప్రజల కోసం పోరాడిన జ్యోతిరావు పూలే స్ఫూర్తితో శ్రమతో ప్రగతి సాధ్యమని, బీసీలలో ఎదుగుదలకు పార్టీ భావజాలంతో గత 40 ఏళ్లుగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ అని, కార్యక్రమంలో రాష్ట్ర మరియు నియోజకవర్గ అనుబంధ కమిటీలో ఉన్న బీసీ నాయకులు ధర్మాన తేజ్ కుమార్, జల్లు చంద్రమౌళి, బైరి భాస్కర్ రావు, బెవర రాము, 4 మండలాల పార్టీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు సాధారణ వ్యక్తి అంటే మామూలు పదవిపరంగా అయినప్పటికీ ఒక సినీ రంగంలో మకుటం లేని మహారాజు, మన రాష్ట్రాన్నే ఉబుర్లు ఊరించాడు. అతనికి అంతవరకు రాజకీయ చరిత్ర లేదు. పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే అధికారం చేపట్టాడంటే
ఎటువంటి జన సమూహం శక్తి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. రా కదలిరా తెలుగుదేశం పార్టీ పిలుస్తుందని పిలిపిస్తే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల వారు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల వారు అవేళ కదిలి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఒక స్వర్ణయుగం, రాష్ట్రంలో కాదు దేశానికే ఒక ఆదర్శంగా ఏర్పడే రాష్ట్రం తెలుగుదేశం అయ్యింది. ఆ వేళ వరకు పేదవాడికి పెన్షన్ లేదు. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే 30 రూపాయలకి పింఛన్ పథకాన్ని పెట్టారు. ఆ వేళ వరకు తినడానికి ఉదాహరణ దొరికేది కాదు. పేదవాడికి పట్టడు అన్నం దొరకాలన్న ఆలోచనతో 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టాడు. మరి అన్నగారితో కలిపి ఆ రోజుల్లో కలిసి వారి వెనక నడిచే అదృష్టం కలిపి నాకు కలిగిందని నేను చాలా ఆనందంగా గర్వపడుతున్నాను. ప్రజల మధ్యకి మనం వెళ్ళాలి. ఈ ప్రభుత్వ అరాచకాన్ని మనం తెలియజేయాలి. ఏదైతే సూపర్ 6 కార్యక్రమం ఉందో ఈ నెలాఖరు వరకు, అంటే కేవలం 10 రోజులు 11 రోజులు ఉంది. ఈ నెలాఖరు రోజులో ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్లి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తామో ఆ సూపర్ 6 కార్యక్రమం ద్వారా మనం ఇంటింటికి చేరవేయాలి. బెందువర్య కులస్తులు తమకు కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని బెందువర్య కులస్తులు తమకు కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. గత 22 రోజులుగా కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు కవిటి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా కవిటి నుండి ఇచ్చాపురం మీదుగా కంచిలి మండలం వరకు గురువారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇచ్చాపురం పట్టణంలో బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బెందువర్య కుల ప్రతినిధులు రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ దశాబ్దాలుగా తమను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. బెందువర్య కులస్తులకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కవిట్లో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, కవిటి ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్ వేరువేరుగా సందర్శించి తమ సంఘీభావం తెలియజేశారు. మీ ప్రాంతంలోనే పుట్టి ఇక్కడే పెరిగి ఈ గాలి పీల్చుకుని ఈ ప్రాంతంలో పుట్టి మీ అందరితో మేము సహచర్యం చేస్తున్నటువంటి మమ్మల్ని 199% అత్యల్ప ఆదాయ వర్గమైనటువంటి బెంతురియా కమ్యూనిటీ, 72% నిరక్షరాస్యత కలిగినటువంటి బెంతురియా కమ్యూనిటీకి ఓసీలుగా చిత్రీకరించినారు. ఇలాంటి రెవెన్యూ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు చెబితే ఈ భూప్రపంచంలో మాలాంటి అత్యంత వెనుకబడినటువంటి కులం బీసీ జిల్లా అయినటువంటి శ్రీకాకుళంలో ఇంకా ఓసీలుగా ఉంటే ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో మేము ఎక్కడ తట్టుకోగలం. 2003 వరకు మేము గిరిజనులుగా నమోదు కాబడ్డాం. దానికి సంబంధించి ఎస్టీ సర్టిఫికెట్లు కూడా కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. ఆ కారణంగా మేము ఇప్పుడు పోయి ప్రిన్సిపల్ సెక్రటరీ టు ట్రైబల్ వెల్ఫేర్ కలిస్తే వారికేమో మేము శ్రీకాకుళం జిల్లా అధికారులకి అక్కడ కూడా బెంతురియలకు సర్టిఫికెట్లు ఆపొద్దని చెప్పేసి మేము ఇవ్వలేదని చెప్పేసి అంటారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు అంటారు మీరు అక్కడి నుంచి ఒక కాగితం మీకు ఇవ్వమని చెప్పేసి తీసుకురండి అంటారు. ఈ మధ్యన వీళ్లకు తోడు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు సంఖ్యాపరంగా కవిటి కంచెలి మండలాల్లో అధికంగా ఉన్నాం. ఎక్కడ ఎంపీపీలు జడ్పీటీసీలు రిజర్వ్ అవుతాయని ఒక కాన్స్పిరసీకి ద్వితీయ స్థాయి నాయకుల ప్రోత్సాహంతో ఈరోజు పరిస్థితులు మా సామాజిక స్థితిగతులు కూడా మీకు స్పష్టంగా తెలుసు. కావాలని చెప్పి మీ చేత ఓసీలుగా నమోదు చేపిస్తున్నారు. దీనికన్నా భూప్రపంచం ఇంకా పాపం ఇంకోటి ఉండదు. మీకెలాగైతే పెళ్లం పిల్లలు ఉన్నారో మాకు పెళ్లం పిల్లలు ఉన్నారు సార్. రిజర్వేషన్ లేక రోడ్లు పడ్డా 35 సంవత్సరాలంటే ఒక జనరేషన్ సార్. ఒక జనరేషన్ నష్టపోయి ఓసీలతో అత్యంత అల్ప ఆదాయ వర్గమైనటువంటి బెంతురియా కమ్యూనిటీ ఈ రోజు వెనక రోడ్లు పడ్డాం. ఈ రోజు మాకు కడుపు కాలింది. ఈ రోజు ఎన్నికలు మా ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నాడు ప్రతిపక్ష నాయకుడిగా మా శిబిరానికి వచ్చి మేము ఆ రోజు నిరాహార దీక్ష మాణిక్పురంలో చేస్తుంటే పాదయాత్రలో మీకు జస్టిఫికేషన్ చేస్తానని చెప్పి కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు. కానీ
చిత్తశుద్ధితో బెంతోర్య సమస్య పరిష్కారం చేయాలన్న ఆలోచన తప్పన తలంపు ఎవరికి లేదు. రోడ్లు పడ్డాం. ఈ రోజు మేము అన్ని చూస్తున్నాం. కేవలం రెండు వర్గాలు, ఒకటి రాజకీయ నాయకులు, వారి అడుగులకి మడుగులు నొక్కుతున్నటువంటి ఇట్లాంటి రెవెన్యూ అధికారులు, వీరు కలగలిసి మా తల గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారు. మా ఆక్రోశం, మా ఆవేదన వినండి. 30 సంవత్సరాలైంది. భూప్రపంచంలో జాతి లేనిది ఏదైనా ఉంటదంటే ఒక బెంతోర్య కమ్యూనిటీ జాతి. ఇప్పటికీ కేవలం మా తాలూకు రాజ్యాంగ హక్కు, మా కులం అనేది మా రాజ్యాంగ హక్కు. ఆ హక్కుని 30 సంవత్సరాలు దూరం చేస్తున్నారు. ఇట్లాంటి అంటే దయచేసి రెవెన్యూ అధికారులు మేము ఒకటే దయచేస్తున్నాం. నూతన రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనమును ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గుర్ల కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగూడెం మండలం గెడ్డకంచరం గ్రామ సచివాలయం పరిధిలోని గెడ్డకంచరం గ్రామంలో నూతన రైతు భరోసా కేంద్రం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 21.80 లక్షల వ్యయంతో, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ కు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 17.5 లక్షల వ్యయంతో నూతన భవనాలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో జీసిగూడెం మండల ఎంపీపీ మీసాల సత్యవతి, ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జడ్పీటీసీ కాయల రమణ, రణస్థలం మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరావు నాయుడు, గృహసారథులు, వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. నిమ్మాడ్ జంక్షన్లో గల శ్రీ దుర్గాభవాని సన్నిధానంలో అంబరాన్నంటిన సుబ్రహ్మణ్య ఆవరణ అర్చన పూజలు. కోటబొమ్మాళి మండలం పెద్దబొమ్మిడి గ్రామ పంచాయతీ నిమ్మాడు జంక్షన్ లో గల శ్రీ దుర్గాభవాని సన్నిధానంలో సన్నిధాన వ్యవస్థాపకులు శ్రీ విద్యోపాసకులు రామాయణం సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు రామాయణం అనంత శర్మ, రామాయణం బలరామ శర్మ, ప్రసాద్ శర్మ తదితరులు శ్రీ సుబ్రహ్మణ్య ఆభరణార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయణం సూర్యనారాయణ శర్మ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రీ దుర్గాభవాని సన్నిధానంలో శ్రీ సుబ్రహ్మణ్య ఆవరణార్చన కార్యక్రమం గురువారం నుండి ప్రారంభించడం జరిగిందని, కార్యక్రమం ఆదివారం మహాపూర్ణాహుతితో ముగించడం జరుగుతుందని తెలిపారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, పరిషత్తు, ప్రాయశ్చిత్తం, వాస్తు, యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ మండపం, ఆవాహన పూజలతో గురువారం ప్రారంభించామని తెలిపారు. అలాగే గురువారం ఉదయం రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఋత్వికులు అనంత శర్మ, బలరామ శర్మ, ప్రసాద్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.